హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగకు ముఖ్యంగా మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అనే దాని గురించి షేర్ చేస్తున్నానండి. మన హిందువులకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా సంవత్సరం అంతా కూడా బాగుండాలి అంటే ఉగాది పండుగ రోజున నేను ఇప్పుడు చెప్పబోయే వస్తువులన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలండి. వీటిలో ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి, ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అయితే దీపారాధన కుందులు, అవి సిల్వర్లో అయినా లేదా బ్రాస్లో అయినా కూడా మనం కొత్తది తెచ్చిపెట్టుకోవాలండి. ఈ దీపారాధన కుందులతో ఉగాది రోజున పూజ చేస్తే చాలా చాలా మంచిది. సిరులు కురిపించే లక్ష్మీ అమ్మవారికి ఈ రోజున ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచిదండి. సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఏనుగులండి. ఏనుగుల్ని కూడా మనం ఈరోజు ఉగాది రోజున ఇంటికి తెచ్చుకోవాలి. ఏనుగులు శుభానికి సంకేతం అండి. తరువాత ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పసుపు కొమ్ములు అయితే ఉంటాయండి. పసుపు కొమ్ములు కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి పసుపు కొమ్ములు కూడా మనం ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. తర్వాత పసుపు కుంకుమలను అయితే తెచ్చుకోవాలండి. కొత్తగా తెచ్చుకొని ఈరోజు పూజలో అమ్మవారికి సమర్పించుకోవాలి. అలా గౌరమ్మ సెట్ని కూడా తెచ్చుకోవచ్చు. నెమలి కన్నులు కూడా తెచ్చుకోవాలండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెమలి కన్నులను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువుల్లో ముందుగా ధాన్యం తెచ్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో మనకు ధాన్యానికి లోటు లేకుండా ఉండాలంటే కొద్దిగా అయినా కూడా ధాన్యాన్ని తెచ్చుకోవచ్చండి. తర్వాత కందిపప్పు లేదా శనగలు ఏవైనా కూడా ఇంటికి తీసుకురావచ్చు. తర్వాత కల్లు ఉప్పు కూడా మనం ఈరోజు ఇంటికి తీసుకురావాలండి. ముఖ్యంగా కల్లు ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అయితే తీసేస్తుందండి. కల్లుప్పు పోగొడుతుంది. ఈరోజు ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఇంకొకటి బెల్లం అండి. ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగుండాలి అని, ఒక తీయని జీవితం కలగాలని కోరుకుంటూ ఈ రోజున తప్పకుండా బెల్లం అయితే తెచ్చుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న కాయిన్స్ లేదా మనీ కూడా ఈరోజు పూజలు అయితే పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలండి. లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బులైనా కూడా పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. తర్వాత యాలుకలు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం కదా. యాలుకలతో కూడా ఈరోజు అమ్మవారు పూజ చేసుకోవచ్చండి. ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లో శుభకార్యాలు జరగాలని, ఎంతో సంతోషంగా ఉండటానికి తప్పకుండా పసుపు కొమ్ములు అయితే తెచ్చిపెట్టుకోవాలి. మంగళకరమైన వస్తువులు అంటే జాజికాయ, శంఖం, గోమతి చక్రాలు, గవ్వలు, చిట్టి గాజులు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చండి. వీటిలో మీకు ఏది దొరికినా కూడా ఈ ఉగాది రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే ఈరోజు ఆవు దూడ అంటే కామధేనువును కూడా తెచ్చుకోవచ్చు. గోమాతలోనే సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీకు వీలు ఉంటే తప్పకుండా తెచ్చుకోవాలండి. అలాగే తాబేలు బొమ్మను కూడా తెచ్చుకోవాలి. తాబేలు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ పోయి మంచి జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉగాది పర్వదినాన శ్వేత గణపతిని అయితే తెచ్చుకోవాలండి. ఇది దొరికితే మాత్రం తెచ్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత మజ్జిగ కవ్వం కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే అయితే ఆ రోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఉగాది రోజున కొనగలిగితే బంగారం కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి, లేదా సిల్వర్ అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. ఉగాది రోజున ఒక చిన్న తులసి మొక్కని తెచ్చిపెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, ముత్యాలు వీటిలో ఏవి దొరికినా కూడా ఈరోజు మనం అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే మనం అనుకున్న కోరికలు అనేవి త్వరగా నెరవేరి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి జరుగుతుందండి. అలాగే ముఖ్యంగా లాఫింగ్ బుద్ధాని కూడా ఈరోజు తెచ్చుకోవచ్చు. లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ధన సమస్యలు ఉండవు అని అంటారు. నేను ఈ వీడియోలో చెప్పినవన్నీ ఎంతో మంగళకరమైన వస్తువులండి. ఇవన్నీ తెచ్చుకోవటానికి కుదరకపోయినా లేదా దొరకకపోయినా మనకు వీలున్న దాన్ని బట్టి మనం అన్నీ తెచ్చుకొని ఈరోజు పూజలో పెట్టుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.